వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 9 5th వీక్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఫ్లోరా షైనీ ఉన్నారు. సో తనతో మాట్లాడదాం, హౌస్ గురించి, తన లైఫ్ గురించి అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. హలో ఫ్లోరా గారు. హలో జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 5 weeks వరకే ఐ విల్ బి దేర్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఓకే. సో ఐ లవ్ ది ఎక్స్పీరియన్స్ అండ్ నా విష్ కమ్ ట్రూ అది, టు బీ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అది నేను టిక్ మార్క్ చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఐ మెట్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ 35 days. సో ఐ మీన్ అ హ్యాపీ స్పేస్. అంటే 5th వీక్ వరకు ఉంటానని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? అవునండి, కానీ నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. సో అది నాకు తెలుసు కి అక్కడ హిందీ బిగ్ బాస్లో కూడా హిందీలో మాట్లాడండి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఇక్కడ తెలుగులో మాట్లాడండి. నేను నా నా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఫ్లోలో ఐ థింక్ ఐఎమ్ స్పీకింగ్ మచ్ బెటర్. కానీ ఎంటర్ అయిన టైంలో కొంచెం నాకు ఐ థింక్ అదే దట్ వాజ్ మై లిమిటేషన్. నాకు కాన్ఫిడెన్స్ లేదు నా మీద కి నేను సరిగా మాట్లాడుతున్నాను, అరే గ్రామర్ మిస్టేక్ చేస్తున్నాను. నా లిమిటేషన్స్, అది నా మైండ్కి లిమిటేషన్స్ ఉంది. సో ఐ థింక్ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను. ఓకే, కానీ ఎందుకు అంటే మీరు 5th వీక్ కూడా నేను ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు, కానీ ఎందుకు వెళ్ళారు హౌస్లోకి? బికాజ్ ఐ థింక్ ఒక అవకాశం జరిగింది నాకు. అండ్ నేను 19 years నుంచి ఐఎమ్ అ బిగ్ బాస్ ఫ్యాన్. హిందీ బిగ్ బాస్ చూస్తున్నాను, ఓటీటీ కూడా చూస్తున్నాను. లాస్ట్ 5-6 years నుంచి హిందీ బిగ్ బాస్తో నాకు కాల్స్ వస్తుంది టు కమ్. ఐ బీన్ సెయింగ్ నో నో నో. తర్వాత ఐ థింక్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ తెలుగు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు తెలుగు సరిగా అర్థమవుతుంది కానీ మాట్లాడితే కొంచెం కష్టం. సో వాళ్ళు చెప్పారు, సరే ఓకే ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇట్స్ ఓకే, ఇట్స్ ఇనఫ్, ఓకే. అండ్ ఇంకొక మాట నేను చెప్పాను కి చూడండి, హిందీ బిగ్ బాస్లో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో కి మీరు ఇంత అగ్రెసివ్గా ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దాట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ కాల్ వస్తుంది, నేను నో థ్యాంక్ యూ చెప్తున్నాను. సో నా ఇంటర్వ్యూలో వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా టీవీ పీపుల్ అండ్ ఎండమాల్ పీపుల్, రఘు గారు అండ్ ఆల్, కి అది లేదు. బిగ్ బాస్ తెలుగు ఇస్ ద బెస్ట్ బిగ్ బాస్, ద స్వీటెస్ట్ బిగ్ బాస్. అన్నీ ఈ కంట్రీలో జరిగింది అన్ని బిగ్ బాసెస్లో తెలుగు బిగ్ బాస్ ఇస్ ద స్వీటెస్ట్. అండ్ పీపుల్ ఆర్ స్వీట్, కంటెస్టెంట్స్ ఆర్ స్వీట్, హోస్ట్ ఇస్ చాలా స్వీట్. సో అదే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి ఐ ఆల్వేస్ ఫెల్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు లాస్ట్ 19 years నుంచి చూస్తున్నాను. సో స్టార్టింగ్లో వెన్ బిగ్ బాస్ స్టార్టెడ్ ఇట్ వాజ్ అ show about love, friendship, relationships, personalities. It is a personality show, it is not a fighting show. But over the time, through these 19 years, it has become a fighting show. So I really actually thank Big Boss and Ma TV and everyone to think of me to be a deserving candidate to go into the house. బట్ అంటే కానీ మీకు ఆ ట్రోఫీ కానీ ఏం మీకు మైండ్లో పెట్టుకోలేదే? లేదండి, కానీ ఐ నో ఐ హ్యావ్ దట్ లాంగ్వేజ్ బ్యారియర్. ఓకే, అండ్ టు స్పీక్ ఇంత ఫ్లూయెంట్లీగా అదే ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యాపెన్ ఓవర్ నైట్. కానీ సి ఇఫ్ యు ఆర్ బోర్న్ అండ్ బ్రాటప్ హియర్, మీకు లాంగ్వేజ్ ఇట్స్ యువర్ మదర్ టంగ్. నాది లేదు, నేను ట్రై చేస్తున్నాను కానీ మధ్యలో గ్యాప్. స్టార్టింగ్లో తెలుగు సినిమా చేసాను, గ్యాప్ వచ్చింది. తెలుగు సినిమాలు చేశాను. అవునండి, తర్వాత ఇట్స్ బీన్ ఐ థింక్ 10 years హిందీ సినిమా, హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అక్కడ ఎవరు లేదు తెలుగు మాట్లాడడానికి. అయ్యో తెలుగు ఇస్ ఫ్లోయింగ్. సో తర్వాత అది బ్లాకేజ్ క్రాస్ చేసి మళ్ళీ తెలుగులో మాట్లాడి, అది ఫస్ట్ వీక్లో కూడా ఒక టీ కాఫీ డిబేట్ జరిగింది. ఆ టైంలో కూడా నేను చెప్పాను, చూడండి ఇట్స్ నాట్ పాసిబుల్, మీరు 3 daysలో నేను టప తెలుగు మాట్లాడితే ఇట్స్ నాట్ పాసిబుల్. టు ఎక్స్పెక్ట్ దట్ ఆల్సో ఫ్రమ్ మీ ఇస్ బ్యాడ్. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. తప్పు అయితే ఐఎమ్ సారీ, బట్ తప్పు అవుతుంది. అండ్ బికాజ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ టెలింగ్ మీ ఆల్సో తెలుగు రాదు. అంటే మీరు చేస్తున్న మిస్టేక్స్ అన్నీ కూడా కంటెస్టెంట్స్, మీ హౌస్ మేట్స్ చెప్తూ ఉన్నారు,
వీక్లీ నాగార్జున గారు కూడా వచ్చినప్పుడల్లా రిమైండ్ చేస్తూ ఉన్నారు, సో చూసుకోండి ఫ్లోరా ఇట్లా ఉంటున్నారు. అవునండి. అయినా అంటే మీరు లాంగ్వేజ్ బ్యారియర్ అనే ఒక్క రీజన్తోనే సరిగా మింగిల్ అవ్వలేకపోయారా, అంతేనా? బికాజ్ 24/7 మేము హౌస్లో ఉన్నారు కదా, ఐ కెన్ సిట్ నెక్స్ట్ టు యూ. మీరు అందరూ జోక్స్ క్రాక్ చేస్తున్నారు, నాకు అర్థం కాసి ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు, అక్కడ టాస్క్ అయితే వీఆర్ టాకింగ్ అబౌట్ అ సర్టన్ టాపిక్. సో సరే, బిగ్ బాస్ ఏం చెప్తున్నారు నేను కన్సన్ట్రేషన్గా విని, బికాజ్ ఇట్ ఈస్ అ టాపిక్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు కూడా ఐ నో దిస్ ఇస్ ద టాపిక్. కొంచెం ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఆల్సో ఐ విల్ పుట్ 2 and 2 టుగెదర్ అండ్ ఐ విల్ అండర్స్టాండ్, ఓకే ఇదే విషయం ఇదే మాట్లాడుతున్నారు. మీరు జోక్స్ చెప్తే సమ్టైమ్స్ నాకు ఫుల్గా అర్థం కావట్లేదు. ఇమాన్యుల్ గారు జోక్స్ నాకు తర్వాత ఐ కుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్, బికాస్ వెరీ సిచ్యువేషనల్ జోక్స్. కానీ మీరు స్కిట్ చేస్తే ఐ కెనాట్ పార్టిసిపేట్. సడన్గా డైలాగ్స్ ఎలా చెప్పాలి, తెలుగు రాదు కదా, ఐ విల్ స్పాయిల్ ఎవ్రీబడీ స్కిట్. అయితే స్టార్టింగ్ సంజన గారు ఫ్రీ బర్డ్ అన్నందుకు మీరు చాలా ఫీల్ అయ్యారు, చాలా హర్ట్ అయ్యారు. జీ, కానీ తర్వాత సంజన గారితో మీ ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ కొంచెం ఎక్కువైంది. సో సో నిన్న శివాజీ గారు కూడా అడిగారు మిమ్మల్ని తోలుబొమ్మలాగా ఆడించింది సంజన అని చెప్పేసి. సో మళ్ళీ స్టేజ్ పైన సంజనాకి థమ్స్అప్ ఇచ్చారు, బస్లో మాత్రం సంజన ఫేక్ అని చెప్పారు. ఎందుకు? బజ్లో నేను సంజన గారు ఫేక్ ఎందుకు అది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. రియల్ లైఫ్లో ఐఎమ్ ష్యూర్, ఐ గ్యారంటీ షీ విల్ నాట్ బీ డూయింగ్ దొంగతనం. ఓకే, వాళ్ళు చాలా జెన్యున్ పర్సన్. షీ డిడ్ ఇట్ ఆ హౌస్లో కెమెరాస్ ముందుగా దొంగతనం చేసింది ఓన్లీ ఫన్ కోసం. బట్ రియల్ లైఫ్లో షీ ఈజ్ నాట్ లైక్ దాట్. దాట్ వాజ్ మై ఓన్లీ రీజన్ ఫర్ సెయింగ్ ఫేక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ షీ ఈజ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. నాలాగా లిబ్రన్ ఉంది, సేమ్ బర్త్డేస్ సేమ్ మంత్లో, సేమ్ మంత్ 2 different months but very close by. Okay. And she took care of me like a sister, like a friend, like a mother. నా ఆ హౌస్లో నాతో ఐ థింక్ దే వాజ్ ఓన్లీ వన్ పర్సన్, సృష్టి ఉంది ముందుగా, తర్వాత ఓన్లీ సంజన గారు హూ అండర్స్టూడ్ మీ, హూ ఎంకరేజ్డ్ మీ, ఫుడ్ ఇచ్చింది జైల్ టైంలో. ఇంకా ఈవెన్ నామినేషన్స్లో వాళ్ళు నాకు చెప్పింది, సి మీరు పడుకోద్దు, జస్ట్ స్పీక్. నామినేషన్స్లో మీరు ఏం ఫీల్ అవుతారో అది చెప్పండి. తెలుగు, ఇఫ్ యూ కెనాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిందీలో మాట్లాడండి, ఇంగ్లీష్లో మాట్లాడండి, జస్ట్ మాట్లాడు. డోంట్ థింక్ 24/7 మీకు అందరూ చెప్తారు తెలుగు రాదు, నాట్ డిజర్వింగ్, మోస్ట్ బోరింగ్. అది నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్, ఎవ్రీ వీకెండ్ సేమ్ పాయింట్. సో నా కాన్ఫిడెన్స్ కూడా పోయింది కి సరే ఐఎమ్ నాట్ డిజర్వింగ్, ఐఎమ్ నాట్. అంటే మీ పాస్ట్కి సంబంధించి మీరు ఫ్రీ బర్డ్ అన్నందుకు ఫీల్ అయ్యారు. పాస్ట్కి సంబంధించి మీరు ఫేస్ చేసిన దాన్ని మీ మైండ్లో పెట్టుకుని మీరు కొంచెం డిప్రెషన్లో ఉండి మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు మనుషులతో మాట్లాడడానికి, కొంచెం అదే మీకు ఉండిపోయింది మైండ్లో అనేది కొంతమంది. సారీ, ఐ వాంట్ టు కరెక్ట్ యూ. పాస్ట్ విషయం లేదు, ప్రెజెంట్ విషయం గురించి వాళ్ళు నాకు ఫ్రీ బర్డ్ చెప్పారు. నేను ప్రెజెంట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను. తో షీ సెడ్ యూర్ అ ఫ్రీ బర్డ్. అరే సింగిల్ పర్సన్ అయితే ఫ్రీ బర్డ్, ఓకే పర్ఫెక్ట్. నేను రిలేషన్షిప్లో ఉన్నాను 7 years నుంచి, నేను ఫ్రీ బర్డ్ ఎలా? అదే జరిగింది. తర్వాత దాట్ టు ఐ వుడ్ నాట్ హ్యావ్ క్రియేటెడ్, లైక్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ అ ఫైట్. బట్ ఆ ముందుగా ఇంటి లోపల ఒక సంజన గారుకి కుచ్ సబ్ పూछ रहे थे and something everyone said సంజన గారు మీరు బ్యాక్ బిచ్చింగ్ వర్డ్ జరిగింది, శ్రీజ అండ్ ఆల్ టోల్డ్ సంజన గారు బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్. వాళ్ళు ఫిట్ లైక్ షీ గాట్ స్టక్, నో బ్యాక్ బి మీరు చెప్పారు, అది తప్పు వర్డ్, అది నేషనల్ టీవీలో మీరు చెప్తున్నారు. వి ఆల్ టోల్డ్ నో బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ बैड वर्ड, इट्स अ मीन्स बैक के पीछे बात कर रहे, उतना ही मीनिंग है उसका. సో నేను కూడా చెప్పాను లేదండి ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. సరే, సో టెల్ హర్, టు పాయింటింగ్ ఎట్ మీ, టెల్ హర్, యూజ్ ఇట్ ఆన్ హర్. సో నాకు కూడా కోపం వచ్చింది, అదేంటి అది బ్యాడ్ వర్డ్ లేదు, అదే నేను చెప్తున్నాను, నాకు చెప్పంటే ఏంటి. సో దెన్ ఐ వెంట అండ్ టోల్డ్ హర్ కి లిసన్. అంటే మీ పాస్ట్కి సంబంధించి ఏం జరిగింది? ఎందుకంటే మీరు ఓవర్కమ్ చేసి చాలా ఫైట్ చేసి
చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి నిలబడ్డారు. సో దట్స్ వై బిగ్ బాస్ కూడా మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రీజన్ అదే అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఏంటి మీ పాస్ట్ అసలు ఏం ఫేస్ చేశారు అంత స్ట్రగుల్? సో మీ కెరీర్ కూడా అది ఎఫెక్ట్ అయినట్టుంది కదా? అవునండి. సో ఇట్ వాజ్ అ వెరీ వైలెంట్ రిలేషన్షిప్ అండ్ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్గా ఉన్నారు. అది నాకు తెలీదు స్టార్టింగ్లో. తర్వాత తెలిసిపోయింది. బట్ ఇట్ బికేమ్ టూ లేట్. ఐ మూవ్డ్ ఇన్ విత్ హిమ్ అండ్ మూవ్ ఇన్ అయినప్పుడు టూ మచ్ వైలెన్స్. రీజనే లేదు ఎందుకు కొడతారు, బట్ ఇట్ వాస్ వెరీ వైలెంట్. అందరూ పిక్చర్స్ కూడా గూగుల్లో ఉంది, అందరూ చూశారు. సో ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ టైమ్. తర్వాత యునో దే వర్ లాట్ ఆఫ్ థ్రెట్స్ అండ్ అంటే మీరు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేశారు? అవునండి, బ్రేక్ అయింది. సో లాస్ట్ మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత దానికి మీరు ఇంకా దూరంగా ఉండడానికి ట్రై చేశారు? సో వాళ్ళు హీ వాజ్ నాట్ స్టేయింగ్ విత్ హిస్ వైఫ్. సో వాళ్ళు చెప్పారు కి నేను డివోర్స్ హో గయా హై, బట్ అది జరగలేదు ఇప్పటి వరకే, అప్పుడు వరకే. సో నాకు అబద్ధం చెప్పారు. ఫస్ట్ ముందుగా చెప్పలేదు, పెళ్ళి అయింది. తర్వాత నాకు చెప్పారు డివోర్స్ ఆల్రెడీ పెట్టాను, బట్ అది కూడా జరగలేదు. దే వర్ లివింగ్ సెపరేట్లీ. సో దట్ అది కూడా అబద్ధం చెప్పారు. అదో ఒక సైడ్. lying is one side. Beating someone, physically abusing someone is a different thing, you know, because as an actor నాకు అది ఫేసే అన్నీ. సో అది ఫేస్లో కొడితే ఫ్రాక్చర్ జా అయింది నాది. సో ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ టైమ్ అండ్ ఐ థింక్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆ స్కార్స్ ఉంది, కానీ ఇట్ వాజ్ వెరీ టఫ్ టు ఫర్గెట్ బికాజ్ కొట్టడానికి రీజన్ లేదు. ఏదైనా చిన్న చిన్న కుచ్ రీజన్ హీ నహీ హై వో. సో అంటే ఇంకా తర్వాత మీరు కెమెరా ముందుకు ఎక్కువ రాకపోవడానికి కూడా అదే? అవునండి, కానీ there was also like because there were too many threats, I had to put a police case. So the matter went to court lo domestic matters కొంచెం ఎక్కువగా యునో స్ట్రెచ్ అవుతుంది. సో అదే, బట్ I don't regret anything in my life. Whatever happened, అది నా లైఫ్కి స్క్రిప్ట్లో అదే ఆ పేజెస్ గాడ్ రాశారు అండ్ అది జరిగింది. I had something to learn. Maybe I was too trusting, too simple. So God wanted me to learn some things the difficult way. I respect that and it made me stronger. If I'm still here, our night, our last Kutidam night, he would have killed me. It was very clear he would have killed me. సో మరి ఎట్లా మీరు అప్పుడు ఎస్కేప్ అయ్యారు అక్కడ నుంచి? God saved me. Our literally miracles have happened. The chinna things. If I tell you the whole story, it'll be too long. But it's small things. I have seen God's presence. I felt God has done this. There is no other reason. You know, that small things that happen. I'm happy that I'm alive today. And this, I wished to be in Big Boss for a long time. Kani Hindi Big Boss, I used to always think, adi na valla kaadu, because that personality, I'm not shouting, screaming personality. Nen ledu. This is a blessing again. I'm living my dream to be in Big Boss and with my personality. I have not changed. బయట సాఫ్ట్గా ఉన్నాను, ఇంటి లోపల కూడా సాఫ్ట్గానే ఉన్నాను. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉంటారు? వైల్డ్ కార్డ్స్ కూడా అయ్యో, వచ్చాయి. నేను యాక్చువల్గా వైల్డ్ కార్డ్స్ గేమ్ చూడలేదు ఇప్పటి వరకు. ఐ డెంట్ హ్యావ్ ఇప్పుడున్న టైం. హౌస్ మేట్స్, మీతో ఉన్న హౌస్ మేట్స్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఐ థింక్ రాము గారు. రామ్. ఎందుకు? అయ్యో ఐ కుడ్ బి రాంగ్. వాళ్ళు కూడా రాము గారు మేబీ, బికాజ్ వాళ్ళు రాము గారు లేదంటే డిమాన్ మేబీ. రీతు, డిమాన్, ఐ టెల్ యూ ద రీజన్. వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, వాళ్ళు బయట నుంచి గేమ్ వచ్చి చూసి వచ్చారు. ఒక సో స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరికీ తెలుసు. మేము అందరూ ఫర్ 2 weeks 5 weeks వీ బీన్ సెయింగ్ డిమాన్ అండ్ రితు స్ట్రాంగెస్ట్, డిమాన్ రితు స్ట్రాంగెస్ట్. సో వాళ్ళకి ఎలిమినేట్ అయిన అవకాశం అయితే వాళ్ళకి ఎలిమినేట్ చేస్తున్నారు. సో ఐ థింక్ డిమాన్ అండ్ రితు హిట్ లిస్ట్లో ఉంటారు. టాప్ 5 ఎవరు ఉండొచ్చు? ఇమాన్యుల్ గారు, సంజన గారు, దివ్య గారు, దీస్ 3. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది, అదర్వైజ్ శ్రీజ. ఓకే. సో ఉన్న వాళ్ళలో ఇంకా
భరణి గారు ఉన్నారు, లేదు తనూజ లేదు, ఐ ఉన్నారు, విల్ గివ్ యూ ఓన్లీ 4. సుమన్ శెట్టి ఉన్నారు. శెట్టి అన్న, ఐఎమ్ జస్ట్ స్కేర్డ్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్స్. వాళ్ళు స్ట్రాంగ్ అయితే శెట్టి అన్న ఇస్ ద ఈజియెస్ట్ టార్గెట్. విన్నర్ ఎవరు అవుతారు? ఇమాన్యుయల్ గారు. అవునా? అవును. ఓకే. రన్నర్ అప్ వరకు ఎవరు? రన్నర్ అప్ ఓకే ఓకే, ఐ విష్ ఇట్స్ సంజన గారు. సంజన గారు. ఓకే. విన్నర్ అవరా సంజన గారు? ఇమాన్యుయల్ గారికి అన్ని క్వాలిటీస్ ఉంది ఓకే. అండ్ గుడ్ క్వాలిటీస్, దొంగతనం కూడా చేయలేదు. సో ఐ థింక్ ఇట్స్ గోనా బి ఇమాన్యుయల్ గారు. ఓకే, రైట్. సో నరసింహనాయుడు బాలకృష్ణ గారితో చేశారు. ఏం చెప్తారు బాలకృష్ణ గారి గురించి? హీ ఈజ్ అ వెరీ నాటీ కిడ్, వెరీ గుడ్ మెమరీ. వాళ్ళకి అన్ని డైలాగ్స్ తెలుసు, వాళ్ళ నాన్నది, గ్రాండ్ ఫాదర్ది అన్నీ. అండ్ హీ నెవర్ సేస్ నో. యూ గివ్ హిమ్ ఎనీ స్టెప్, కొరియోగ్రఫీ ఏదైనా డిఫికల్ట్ స్టెప్ కూడా ఇస్తే హీ విల్ డూ, హీ నెవర్ సే నో. అండ్ 2 takesలో ఓకే. ఓకే. 1 take దిస్ ట్రయల్, సెకండ్ టేక్. ఓకే. అప్పుడు మెమరీ ఏమైనా గుర్తుందా? లక్స్ పాప మెమరీ మీకు ఏమైనా? అదే నెక్స్ట్ పేపర్ మెమరీ, అదే ఒక స్టెప్ ఉంది, అది కౌ బాయ్ హ్యాట్ ఎయిర్లో అది ఫ్లిక్ చేసి హెడ్లో ల్యాండ్ చేయాలి. వన్ ట్రయల్ హీ టుక్, ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్ ఫర్ దట్ ట్రయల్. సెకండ్లో సరే ఓకే రెడీ టేక్, అండ్ ఐఎమ్ థింకింగ్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. అది డాన్స్ చేసి ఫ్లిక్ చేసి అది ఇక్కడ ల్యాండ్ చేయాలా, ఇట్స్ సో టఫ్ ఇన్ వన్ గో. హీ డిడ్ ఇట్. And I'm like, my God, 1 rehearsal, 1 take, ante finish. So, and he never said change the step. I don't like it, difficult. No, I will do. రైట్. నువ్వు నాకు నచ్చావు సాంగ్ ఇప్పటికీ కూడా చాలా చాలా బాగుంటుంది, ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూసిన ఆ సాంగ్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది వెంకటేష్ గారితో ఉన్న మెమరీ? Lot of memories. అది గోల్కొండ హోటల్ ఇప్పుడు ఉందా లేదా? గోల్కొండ హోటల్ ఆ టైంలో గోల్కొండ హోటల్లో షూట్ చేశాను. ఇట్ వాజ్ ఆర్తీస్ ఫస్ట్ ఫిల్మ్. ఐ రియలీ మిస్ హర్ అండ్ వాట్ అ ఫిల్మ్. సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. నేను షూటింగ్ టైంలో అస్సలు ఇమాజిన్ చేయలేదు కి ఇంత పెద్ద హిట్ అవుతుంది, బట్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ దట్ ఫిల్మ్. ఓకే, రైట్. సో ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీ కెరీర్? ఇప్పుడు వచ్చాను, చూద్దాం. ఐ రియలీ వాంట్ టు కమ్ బ్యాక్. ఐ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నేను చాలా మిస్ చేశాను నా తెలుగు ఆడియన్సెస్కి, బికాజ్ ఇక్కడ యూనో బాలీవుడ్లో ఒక ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఒక ఫిల్మ్ హిట్ అయితే సేమ్. వెబ్ సిరీస్ హ్యాస్ చేంజ్ దాట్. సో వెరీ గుడ్ వర్కింగ్ ఇన్ వెబ్ సిరీస్. తెలుగులో దే ట్రై డిఫరెంట్ సబ్జెక్ట్స్. మా బాహుబలి సో డిఫరెంట్, సో గ్రాండ్ అండ్ సో బిలీవబుల్, యూనో. సో ఎలా అంటే దే కీప్ ట్రయింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ స్టోరీస్. లాస్ట్ ఆన్లైన్ నేను చూస్తున్నాను ఇప్పుడు కూలీ అండ్ ఆల్ దీస్ ఫిల్మ్స్ I keep watching. So I want to come back, work in Telugu, good scripts I want to be a part of. Okay, right. Thank you Andy. Thank you so much. It's been a pleasure. Thank you. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.